ఒక ఆర్డినరీ వ్యక్తి ఎవరైనా ఒక పరీక్ష రాసే వ్యక్తికి మాత్రం ఇప్పుడున్న వ్యవస్థ ఏ రకమైన నమ్మకాన్ని కలిగించట్లేదు సార్. అదొకటి బాధాకరమైన విషయం. ఎప్పుడైతే అతను మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చినారో, అతను ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ డీజీపీ, తర్వాత తర్వాత ఇట్లాంటి వ్యవహారాల్లో కొంత అవగాహన ఉన్న వ్యక్తి, తర్వాత అవినీతి అక్రమాలను కట్టడి చేస్తాడు, అది ఇదని చాలా గొప్పగా ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం జరిగింది. దశలో అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను కూడా మహేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చిన వ్యక్తిని. అందరూ అపోజ్ చేసినా గానీ బీఆర్ఎస్ తో కొమ్ముకాయినాడని అది ఇది అని అన్న దశలో కూడా నేను అతని వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా ఆయన అంటే ఇన్వాల్వ్మెంట్, ఆయన కండక్ట్ ఆఫ్ అఫైర్స్ చూసిన వ్యక్తిని కాబట్టి నేను ఆయనకు మద్దతు ఇచ్చినాను. కానీ ఈ కోర్టులు తీర్పులలో ఏదైతే కోర్టు ప్రస్తావించిందో కొన్ని విషయాలలో కూడా చాలా ఘోరంగా చెప్పింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సెంటర్స్ లలో కూడా సక్సెస్ రేటు, ఫర్ ఎగ్జాంపుల్ 18, 19, 6, 20 అనే సెంటర్స్ లో 70 to 76% సక్సెస్ రేట్ ఉంది. అట్లనే 38, 39, 42లలో ఆ సెంటర్స్ లో 22 నుంచి 38% ఉంది. తర్వాత దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్లలో సిమిలర్ మార్క్స్ వచ్చినాయి. ఇట్లా రకరకాలుగా చూపాడు. హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ వేరే అడ్జసెంట్ హాల్ టికెట్స్ గాట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ టోటల్ మార్క్స్, రేజింగ్ సస్పిషన్ ఆఫ్ టెంప్లెట్స్ బేస్ ఆర్ బల్క్ ఎవాల్యుయేషన్ అనేటువంటి మాట మాట్లాడినాడు. తర్వాత ఎవాల్యుయేషన్ లో కూడా రిటైర్డ్ ఫ్యాకల్టీస్, ఈవెన్ ట్యూటర్ ఫ్రమ్ ఎ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అన్నారు. అంటే ఇదన్నీ నైతిక విలువలకు సంబంధించిందండి. ఒక ఎగ్జామినింగ్ బాడీకి ఇంత అంటే ఒక అవకతవకలను ఆపాదించగలిగితే, ఆ అవకతవకలు కోర్టు సత్యమని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళినా ఈ హార్డ్ ఫ్యాక్ట్స్ ని నెగ్లెక్ట్ చేయలేదు కదా. ఈ సెంటర్స్ లో ఈ రకంగా జరిగింది, ఇట్లా నాన్ ఫ్యాకల్టీ మెంబర్స్ తీసుకొచ్చినారు, ప్రైవేట్ ట్యూటర్లను తీసుకొచ్చినారు, తర్వాత రూల్స్ అన్నిటిని గాలికి వదిలేట్టున్నారు, వాళ్ళ ఓన్ సిద్ధాంతాల్ని వాళ్ళే పాటించలేదన్నటువంటి అబ్జర్వేషన్స్ ఏవైతే సింగిల్ జడ్జ్ చేసినారో దాన్ని ఏం డస్టర్ పెట్టి తుడపడానికి వీలుండదు. తర్వాత ఇప్పుడు మన దగ్గర రిట్ అపీల్ అంటే కొద్దిగా ఒక విషయం, రెండు విషయాలు. ఒకటి, పేపర్ వాళ్ళు ఏమంటారంటే పేపర్ లీక్ వేరే అంశం, వాల్యుయేషన్ సంబంధించి టీజీపీఎస్సీ సభ్యులు చూడరు కదా వాల్యుయేషన్, వాళ్ళు ఏం వాల్యుయేషన్ చేశారో అది వాల్యుయేషన్ సంబంధించి ఎగ్జామినర్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది తప్ప దీనిలో టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదు కదా. నెగ్లిజెన్స్ లో కూడా రెండు రకాలు, క్రిమినల్ నెగ్లిజెన్సీ, రెండోది ఈ విధంగా. సో ఆ బేసిస్ మీద ఆర్గ్యుమెంట్ మీద ఫిట్ అవ్వదా డివిజన్ బెంచ్ దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర? భరత్, నన్ను కన్క్లూడ్ చేయనియాలి ఒక విషయం. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు టీఎస్పీఎస్సీ అనేది ఒక సంస్థ, అన్ని బాధ్యతలకి వాళ్లే బాధ్యులు. ఇప్పుడు పరీక్ష సెట్టింగ్ అనుకోండి, ఎవాల్యుయేషన్ అనుకోండి, కాండక్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనుకోండి, తర్వాత ఇతర ఇర్రెగ్యులారిటీస్, హాల్ టికెట్ ఇష్యూయన్స్ అనుకోండి, ఇవన్నిటికీ టీఎస్పీఎస్సీ మూల స్తంభం. టీఎస్పీఎస్సీ ఎప్పుడు కూడా తన బాధ్యతను విస్మరించజాలదు, అది ఏ రకం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఈ అంశాలను ఎట్లా ఆన్సర్ ఇస్తారు? ఏమని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ వేర్ అడ్జసెంట్ హాల్ టికెట్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ టోటల్ మార్క్స్, రేజింగ్ సస్పిషన్ ఆఫ్ టెంప్లెట్ బేస్డ్ ఆర్ బల్క్ ఎవాల్యుయేషన్ అని జడ్జి గారు ఒప్పుకున్నారు. తర్వాత రిటైర్డ్ ఫ్యాకల్టీ అండ్ ఈవెన్ ఎ ట్యూటర్ ఫ్రమ్ ఎ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ allegedly evaluated the papers contrary to the commission's own press note, promising only regular డొమైన్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. మీరు చెప్పడానికేమో గొప్ప విషయాలు చెప్తారు, చేసేటప్పుడేమో చాలా నీచంగా బిహేవ్ చేసినారు. దట్టు ఇట్ కన్సర్న్స్ ది క్యారియర్ ఆఫ్ లాక్స్ ఆఫ్ యంగ్స్టర్స్. కాబట్టి ఎంత డెలిజెంట్ గా ఉండాలా. వైకేరియస్లీ ది టీఎస్పీఎస్సీ ఈజ్ అకౌంటబుల్. ఇప్పుడు ఎక్కడో ట్రైన్ పడిపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా పెట్టారు. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్లో నడపలేదు, ట్రైన్లను డిసైడ్ చేయలేదు, ఇది పోవాలా అది పోవాలా, ఇక్కడ పడాలా అక్కడ పడాలి అంటే. అట్లానే నితీష్ కుమార్ కూడా ఒక ట్రైన్ యాక్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకుని రాజీనామా పెట్టినారు. అంటే ప్రజా జీవితంలో బాధ్యత అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇది ఒక రకంగా ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ ది మేనర్ ఇన్ విచ్ ది ఎగ్జామినేషన్. మీ ఉద్దేశంలో పై కోర్టులో అప్పీల్ చేసిన రిలీఫ్ ఏం రాదు టీజీపీఎస్సీకి? అంటే ఇట్లాంటి అవకతవకలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఒక చిన్నగా కొద్దిగా లీగల్ గా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనకు లెటర్స్ పిటెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో క్లాస్ 15 కింద ఈ రిట్ అపీల్ అనేది ఫైల్ చేస్తారు. దాంట్లో ఏముంటుందంటే, ఒకవేళ సింగిల్ జడ్జి ఏదైనా ఒక కన్క్లూజన్ ఇస్తే ఆ కన్క్లూజన్ లో ఏ రకమైన బేసిస్ లేకుంటేనే డివిజన్ బెంచ్ ఇంటర్ఫేర్ అవుతుంది.
ఒకవేళ బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా సింగిల్ జడ్జి ఒక అబ్జర్వేషన్ చేస్తే దాన్ని సబ్స్టిట్యూట్ చేసే అధికారం డివిజన్ బెంచ్కి ఉండదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డివిజన్ బెంచ్ ఈ విషయాలను ఎట్లా చెప్తుంది? స్పెసిఫిక్ సెంటర్స్ అయినటువంటి 18, 19, 6, 20 వాటిలలో 70 to 75% సక్సెస్ రేట్ ఉంది. తర్వాత 38, 49, 42లలో ఓన్లీ 22 to 38% వచ్చింది అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు కదా. దాని తర్వాత దాన్ని ఎట్లా ఇది చేయగలరు? తర్వాత ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసేసి 21,075 అని ఒకటి, 21,085 అని ఇంకోటి, ఇట్లా డిస్క్రిపెన్సీస్ ఉన్నది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలా, అట్లాంటిది వేరు వేరు నెంబర్లు ఇచ్చినారు. ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ ని ఎంత అంధుడైన ఈవెన్ ధృతరాష్ట్రుడు కూడా ఈ తప్పులను క్షమించడని నా ఉద్దేశం. ఓకే, సో మీ ఉద్దేశం చాలా తక్కువ ఫిట్ ఎనఫ్ కేస్ టు రీ ఎగ్జామిన్ కు ఫిట్ ఎనఫ్ కేస్. ఒకటి ఏంటంటే ప్రభుత్వము భేషజాలకు పోవద్దు, అనవసరమైన సమస్యలు సృష్టించుకోవద్దు. దీన్ని విద్యార్థుల యొక్క నమ్మకంతో ఆట ఆడుకోకుండా జడ్జి గారు ఇచ్చిన తీర్పాటాన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా ఇతరుల ద్వారా ఆలోచించి ఒకవేళ సింగిల్ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ లో 60 to 70% అబ్జర్వేషన్స్ కరెక్టే అని ఉన్నాయనుకుంటే అపీల్ వేయకుండా మళ్ళీ సిస్టమ్ ని రీజువనేట్ చేసేసి ఒక కొత్త పద్ధతిలో విద్యార్థుల నమ్మకాన్ని కొనుక్కోవాలా, ఆ రకాన్ని పొందాలి తప్ప ఈ చెత్త రెట్టపీలు వేసి ఇంకా వేరే ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చి వాళ్లకు లక్షల రూపాయలు డబ్బులు కట్టి ఇదంతా సర్వనాశనం. అసలు మీరు గమనిస్తున్నారో లేదో, ఢిల్లీ అడ్వకేట్లను పెట్టి TSPSC కేసు ఆర్గ్యుమెంట్ చేయించినారు. మరి ఇక్కడ అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇంత పెద్ద సెటప్ పెట్టి రోజువారీ పర్ అపియరెన్స్ 10,000 రూపీస్ ఇస్తారు అడ్వకేట్ జనరల్ కి. ఏ కేసులో ఒక్కసారి ఇట్లా ముఖం చూపెట్టిపోతే చాలు, ఆ రోజు కేసు ఆర్గ్యుమెంట్ చేసినా చెయ్యకున్నా జడ్జి గారికి ఆయన ముఖం కనబడితే 10,000 ఇస్తారు. కొన్ని సందర్భాలలో ఆయన పోకున్నా ఆయన తరఫున వేరే వాళ్ళు అపియర్ అయినా 10,000 ఇస్తారు. ఇట్లా రోజు ఇన్ని డబ్బులు మనం ఖర్చు పెడుతూ టాక్స్ పేయర్స్ మనీలో మనం ఏం సాధించినట్టండి? ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత ఒక ఇన్స్టిట్యూషనల్ డిగ్నిటీ, డెకోరం అనేది ఇట్ ఈస్ అట్ స్టేక్. ఓకే ఓకే, సో అశోక్ గారు, సో ఏంటి TGPSC నుంచి మీకేమనిపిస్తుంది సెన్స్? ప్రభుత్వ పెద్దలు వాళ్ళు ఏమైనా మాట్లాడారా? అన్మ్యూట్ చేయండి అశోక్ గారు. అశోక్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. TGPSC గనక మళ్ళీ గనక డివిజన్ బెంచ్ పోయి ఆ తర్వాత డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోతాం అనుకుంటే ఇప్పటికే ప్రభుత్వానికి ఎంత నష్టం ఉండాలో అంత నష్టం జరిగింది. ఒక్క నోటిఫికేషన్ 2 సంవత్సరాల కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే నిరుద్యోగ యువత కాంగ్రెస్ గవర్నమెంట్ పైన తీవ్రమైనటువంటి నిరాసక్తతో ఆవేశంతో ఉన్నది. వీళ్ళు గనక ఇప్పుడు డివిజన్ బెంచ్ వైపు అడుగులు వేస్తే పోయినసారి TRS గవర్నమెంట్ ని కూల్చడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి ఎట్లా జరిగిందో అంతకు మించి నిరుద్యోగులంతా రోడ్ల మీదకి రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన సరిగా చేయడం లేదు, ఎక్కడ కూడా సక్సెస్ కావడం లేనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. అది నిజమని నిరూపించడానికి ఇది గ్రూప్ 1 కేసు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ ముందు లీగల్ ఆప్షన్ కదా, లీగల్ ఆప్షన్, దానికి కూడా ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏమంటారంటే మేము కష్టపడినాం, మేము ఉద్యోగాలు సాధించినాం కాబట్టి మాకు హక్కు ఉందని చెప్పేసి వాళ్ళు అనడానికి అవకాశం ఉంది. వాళ్ళకి రైట్ కూడా ఉంది. కానీ రైట్ ఉండొచ్చు, కానీ వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల 1 కాదు 2 కాదు అడుగడుగున తప్పిదాలే. ఫిలిమ్స్ లో తప్పిదాలే, మెయిన్స్ లో తప్పిదాలే, హాల్ టికెట్ లో తప్పిదాలే, సెంటర్ లో తప్పిదాలే, ప్రతి దగ్గర అడుగడుగున. అసలు ఒక 14 కేసులు కోర్టులలో నడుస్తుంటే వీళ్ళు పోలీసు బందోబస్తు మధ్య ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక 1 month ఆగి ఆ కేసులు పరిష్కరించుకొని పెట్టినా అయిపోయేది. ఏ కేసు రిక్రూట్మెంట్ అయినా వస్తున్నాయి కదా కేసులు అనేది, ప్రతి రిక్రూట్మెంట్ కి ఏదో కేసులు వస్తున్నాయి. ప్రతి రిక్రూట్మెంట్ గ్రూప్ 1 మీద పడిన కేసులు దేని వల్ల
ఇప్పుడు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అంటే జియో నెంబర్ 46 లాంటి 1-2 కేసులు పడ్డావు కానీ ఒక గ్రూప్ 1 మీద ఎన్ని కేసులు పడ్డాయి? ఏటి పడలేదండి. గ్రూప్ 2 మీద ఇన్నేం పడలేదు. ఓన్లీ ఒక గ్రూప్ 1 మీద ఎన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినాం, మా జబర్దస్త్ చూపిస్తాం, మేము ఎగ్జామ్లు పెడుతున్నాం అని ఒక చెప్పాలన్నటువంటి ఒకే ఒక అంశంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఈ కరెక్టా కాదా అని చెప్పేసి ఒక క్వశ్చనింగ్ కూడా చేసుకునే ఒక పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ప్రభుత్వం తమకు తాము ఆత్మ విమర్శ చేసుకోకపోతే నిజంగా నిరుద్యోగుల విషయంలో మేము కరెక్ట్ గానే ఉన్నామా? జస్ట్ పాత నోటిఫికేషన్లకే పత్రాలు ఇచ్చినామా? నిజంగా వాళ్ళకు ఇంటెలిజెన్స్ నివేదిక ఉంటది కదా, ఇంటెలిజెన్స్ నివేదికని తెప్పించుకోమని చెప్పండి. ఇప్పుడు డివిజన్ బెంచ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ఒకవేళ అభ్యర్థులు పోయారంటే దాంట్లో ఒక అర్థం ఉంది. కానీ ప్రభుత్వమే గనక డివిజన్ పోతే మాత్రం అంతకు మించిన తప్పిదం ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పోకపోతే సెలెక్టెడ్ అభ్యర్థులు కూడా పోతారు కదా, వాళ్ళు పోకపోతే పోతారు. ఎవరైనా కంపల్సరీ పోతారు. కానీ ప్రభుత్వ నిర్ణయం ఒకటి ఉంటది కదా, ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి కదా. ప్రభుత్వం గనక నిర్ణయం తీసుకుంటే కొంచెం దానికి ఆ సీరియస్ తగ్గడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా డివిజన్ పోకుండా ఈ గ్రూప్ 1 రద్దు అసలు పూర్తి స్థాయిలో రద్దు చేసి మళ్ళీ పెట్టుకుంటేనే వాళ్ళకి ప్రశాంతత ఉంటది, విద్యార్థులు ఒక నమ్మకం కల్పించడానికి అవకాశం ఉంటది. అసలు నేనేమంటా, అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ప్రక్షాళన చేసినామన్నారు. ఏం ప్రక్షాళన చేసారు? ఒక చైర్మన్ ని 4 సభ్యులను మారిస్తే ప్రక్షాళన అయిపోదు కదా. అవుట్ సోర్సింగ్ అట్లనే ఉండే, కాంట్రాక్ట్ అట్లనే ఉండే, పాత ఎంప్లాయీస్ అట్లనే ఉండే. టోటల్ గా ఫుల్ ప్లేజ్డ్ గా ఎంప్లాయీస్ దాంట్లో పెట్టుకొని, ఇంకోటి ఏంటంటే సభ్యులు కూడా రాజకీయ వాసన లేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావచ్చు, ఈ వర్గంకి వెళ్ళి తీసుకోవాలి. కానీ రాజకీయకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని నల్ల ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తే ఇలాంటి తప్పిదాలు జరగడానికి. మనతో పాటు ఇద్దరు ఇప్పుడు మాజీ సభ్యులు ఉన్నారు, చర్చలో పిలిచాం. విఠల్ గారు ఉన్నారు, సుమిత్రానంద్ తడోబా గారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు మైపాల్ యాదవ్ గారు ఏమనిపిస్తుంది? మీరు ఉస్మానియా స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ నుంచి రియాక్షన్ ఏంటి లాస్ట్ 24 hours లో? నమస్తే అన్న, వినబడుతుంది కదా? వినబడుతుంది, చెప్పండి. అసలు మేము ఊహించుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అంటే ఎలక్షన్ ముందు వీళ్ళంతా మనకు పరిచయం ఉన్నోళ్ళే ప్రతి ఒక్కళ్ళు. అసలు మన చేతిలో గవర్నమెంట్, అసలు నిరుద్యోగుల ప్రభుత్వము. అసలు నిరుద్యోగులకు ఎటువంటి కష్టం వచ్చినా ఇమీడియట్ గా ఫోన్ చేసి చెప్పుకోవచ్చు. వాళ్ళు నిరుద్యోగులకు వచ్చి వాళ్ళే మీరు చెప్పండి మనం ఎట్లా మరి నోటిఫికేషన్ ఎట్లా ఇస్తే బాగుంటుందని అడిగి చేస్తారని అనుకున్నాం. మా శరత్ సారు కొన్ని 100 మందికి సాయం చేసిండు, మాకు కూడా లక్షలు సాయం చేసి నియంత ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని అయిపోవాలని చెప్పేసి సారు కళాకారులకు కానీ వాళ్ళకి కానీ మేము రోజు చర్చించుకునేది ఆర్ట్స్ కాలేజ్ కాడ. కానీ కొన్ని 100 ఇంటర్వ్యూలు చేసినాం. అసలు ఇక మనం తిరుగులేదు, మనం ఏం చెప్తుంది ఇంటర్వ్యూలు. వీళ్ళంతా మనోళ్లే కదా, సీతక్క మన మనిషే, వివేకన్న మన మనిషే, పున్నమన్న మన మనిషే, రేవంత్ అన్న మన మనిషే. వీళ్ళంతా ఇంట్లో మనుషులు అయిపోతుంది అనుకున్నాం. కానీ వాళ్ళు వన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కష్టపడ్డోళ్ళు ఎవడన్నా ఫీడ్బ్యాక్ ఇద్దామంటే వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు. మొత్తం చిరంజీవికి, రామ్ చరణ్ కు, అల్లు అర్జున్ కు, విజయ్ దేవరకొండకు, నాగార్జునకు చెప్పుకుంటే సిగ్గుపోయే పరిస్థితి అండి. అంటే వాళ్ళ మెంటాలిటీ మాకు అర్థమైపోయి అందరికంటే ముందే శరత్ సారు ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా దృక్కోణం టీవీ ఛానల్ ద్వారా మార్నింగ్ న్యూస్ పెట్టి పెడ ఇక అసలు మామూలుగా లేదు కథ. అట్లా మేమే అంటే మాకే కాంగ్రెస్ విమర్శించాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఏమో డప్పు కొట్టి కాళ్ళు మొక్కి కింద పడి మీద పడి ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చిన వాళ్ళు గిట్లెట్లా చేస్తారు? అసలు ఎట్లా పోయే పరిస్థితి ఉందని మాకు బాధ అవుతుంది. అన్నిటికీ మించి ఇప్పుడు ఇలా గ్రూప్ 1 అభ్యర్థులు ఒక రకంగా సంతోషంగా ఉన్నారు, ఒక రకంగా బాధ ఉన్నారు. మరి బాధలు ఎవరున్నారు? మాకు జాబులు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు కొందరు సంతోషంగా ఉన్నారు. జాబులు రాని వాళ్ళు మంచిగా రద్దయింది, మళ్ళీ ఎగ్జామ్ రాయొచ్చని వీళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్ లో అసలు ఇప్పుడు చాలా మందికి ఎంగేజ్మెంట్ లైన్ వాళ్ళు ఉన్నారు, పెళ్లి సంబంధాలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జాబ్లు వచ్చిన వాళ్ళ దాంట్లో చాలా మందికి పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంటది. ఈ ఏం పరిస్థితి ఇట్లా ఉందని. అదే విధంగా మళ్ళీ రద్దు అయింది, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఇప్పటికే లక్షలు అప్పు చేసిర్రు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కరెక్ట్ పెడతారా పెట్టరా అనేది తెలియదు. ఒకటి బాధపడుతున్నారు నిరుద్యోగులు వచ్చి మాకు గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తున్నారు, మళ్ళీ పెట్టినా కరెక్ట్ ఉంటుందా ఉండదా, మళ్ళీ వీళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారా, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఏందన్నా మా జీవితాలు ఇంత అఘోర గోచరంగా అయినాయి. మేమందరం చేతి గుర్తుకే ఓటేసినాం.
మా బతుకు ఇట్లా నవ్వుల పాలైపోయింది, మేము ఎక్కడికి పోవాలి, ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఒక నిరాశ నిస్పృహలలో ఉన్నారు. మేము ముందు నుంచే చెప్తున్నాం, రండి చిక్కడపల్లి లైబ్రరీ రండి, ఓయూ లైబ్రరీ రండి. ఆ నోటిఫికేషన్ తయారు చేసే ముందే ఎవరైతే టీజీపీఎస్సీ సభ్యులు ఉంటారో, చైర్మన్ ఉంటారో వాళ్ళు వచ్చి ఒకసారి చర్చించండి. మా అడ్వకేట్ శరత్ సార్ లాంటి వాళ్ళతో కూడా చర్చించండి. ఏదైనా ఉంటే ముందే, తప్పులుంటే ముందే రెక్టిఫై చేసుకొని మనం నోటిఫికేషన్ పోతే బాగుంటుందా? అరే మళ్ళీ ఇప్పుడు కోర్టు తీర్పిచ్చేదాకా చూసుకుంటారు. అంటే అడుసు దొక్కనేలా అని అన్నట్టు కాలు గడగనేలా. అసలు మనం ముందు చూసుకోవాలి కదా, ఎప్పుడన్నా అన్ని చూసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ జీవో 29 విషయంలో సపరేట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో నిరుద్యోగులు చెప్పేది నేను చెప్తున్నా అన్న, అట్లా 10% రిజర్వేషన్ వాళ్ళకే పోయింది. జీవో 29 వాళ్ళకు కూడా ఓసీలకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుంది. అంత తెలుగు మీడియం విద్యార్థులం కదా ఊర్లలోకి వెళ్ళి కాలు మొక్కినామని చెప్పి అసలు వాళ్ళు బయటకు కూడా వస్తే కేసులు అయితే ఏమో, మళ్ళీ ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ అడ్డంకులు అయితే అని చెప్పేసి వాళ్ళ అభ్యర్థులు కూడా బయటకు రాని పరిస్థితి. మాలాంటి వాళ్ళకి చెప్పి మాట్లాడండి అని చెప్తా ఉన్నారు. ఇంతకంటే బాధాకరం ఉంటుందా? ఎందుకు మరి మీరు అందరు నేను ఒక మాట నేను చెప్పడం